మరి కేసీఆర్ గారు అరెస్ట్ కానున్నారా? అరెస్ట్ అయితే తెలంగాణ ప్రజలు ఏ రకంగా చూస్తారు? ఇంతకీ నోటీసు ఎందుకు పంపారు? కాళేశ్వరం ఏదైతే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటున్నామో, సో ఆ అవినీతిని పక్కన పెడితే మేడిగడ్డలో ఒక 2-3 పిల్లర్లు కుంగడం, మరి ఎందుకు కుంగింది అనేది కోర్టులో పిటిషన్ వేయడం వల్ల మరి దానికి సంబంధించి స్మితా సబర్వాల్కు, కేసీఆర్ గారుకు ఇంకొంతమందికి నోటీసులు వెళ్ళినాయి. అండ్ అలాగే ఎంక్వైరీకి కూడా రమ్మని చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. మరి దీనికి రిప్లై కేసీఆర్ గారు ఏమిస్తారు? మరి ఎంక్వైరీకి వెళ్తారా, లేకపోతే స్మితా సబర్వాల్ చెప్పింది ఏంటి? ఎందుకంటే ఒక రకంగా గతంలో షాడో ముఖ్యమంత్రిగానే తను వ్యవహరించింది. ఆ విషయం కూడా అందరికీ తెలుసు, స్పెషల్గా చెప్పాల్సినటువంటి పని లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటూ హెలికాప్టర్ యూస్ చేయాల్సినటువంటి రైట్ ఎవరికి కూడా లేదు. సో తను ఎక్కడికి పోయినా హెలికాప్టర్లోనే తిరగడము, ఒక షాడో ముఖ్యమంత్రిలా సోమేష్ కుమార్ ఎలాగైతే ఉంటాడో అట్లనే స్మితా సబర్వాల్ గారు కూడా ఉండడము. అండ్ అలాగే ఐఏఎస్ క్యాడర్లో చాలా 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 ఎప్పుడైతే ఈ సీఎంఓ ఆఫీస్కి కానీ ఇరిగేషన్లోకి కానీ స్మితా సబర్వాల్ గారు వెళ్ళారో అప్పటి నుంచి ఒక రకమైనటువంటి అహంకారము, తనలో మార్పులు రావడము, ఇవన్నీ కూడా సహజంగా ఉన్నాయని చెప్పి తన అత్యంత సన్నిహితులు కూడా అప్పట్లో మాట్లాడుకున్నారు. రకరకాల అంశాల పట్ల ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు అనేక సార్లు దీని గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి గారు స్మితా గారిని కూడా ఏదో సపోర్ట్ చేస్తూ వెనకేస్తూ వస్తున్నట్టు కూడా మనకి క్లియర్గా ఆయన చేస్తున్నటువంటి పాలన పట్ల మనకి తెలుస్తూ ఉన్నది. సరే, ముఖ్యంగా కేసీఆర్ గారికి అసలు నోటీసులు ఎందుకు పోయినాయి, ఎట్లా పోయినాయి? ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేస్తే కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? ఎంక్వైరీలు ఏమైనా తెలుస్తుందా? లేకపోతే కేసీఆర్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే ఎక్కడైనా రాజకీయ నాయకులు తప్పించుకొని లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే కల్తీ జరిగింది, సో వాళ్ళు అమ్ముడు పోయినారు, ఇట్లాంటివి ఏమైనా చూపిస్తారా? అసలు నోటీసులు వచ్చేది ఉంటే కేవలం కేసీఆర్ గారికి ఎందుకు రావాలా? అసలు ఈ ప్రాజెక్టు చేపట్టినటువంటి మెగా కృష్ణారెడ్డి అనే ఒక రెడ్డికి ఎందుకు నోటీసులు పోవు? అసలు ఈ ప్రాజెక్టు అన్నటువంటి ఈ ప్రాజెక్టు చేజెక్కించుకుందే మెగా కృష్ణారెడ్డి కదా. మరి మెగా కృష్ణారెడ్డి ఎలక్టోరల్ బాండ్స్లా బీజేపీకి ఫండింగ్ ఇచ్చినట్టుంది, కాంగ్రెస్కి ఉంది, బీఆర్ఎస్కి ఉంది. అందుకే ఈ 3 పార్టీలు ఏకమై రెడ్డి అనే ఒక ట్యాగ్ ఉంది. మళ్ళొక్కసారి ఎలక్షన్స్లో ఫండింగ్ ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా మెగా కృష్ణారెడ్డి అనే పేరు మాత్రం తెర మీదకు రావట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇచ్చింది, ఆ ప్రాజెక్ట్ ఎవరికి అప్పచెప్పింది? అసలైన వాళ్ళని వదిలేసి ఎవడెవరినో పట్టుకుంటా ఉన్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ కేసీఆర్ గారు ఇరిగేషన్ సీఎంఓలో ఉన్నప్పటికీ, స్మితా ఉన్నప్పటికీ, అండ్ అలాగే హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పటికీ అసలు ఈ టెండర్ తీసుకపోయి అప్పనంగా గుడ్డిగా గల్లకు గంతలు కట్టుకొని ఏ టెండర్లు లేకుండా, ఎవడి ప్రమేయం లేకుండా ఒక ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ టెండర్కి పిలవాలా, అటువంటిది ఏమీ లేకుండా అప్పనంగా తీసుకపోయి మెగా కృష్ణారెడ్డికి కట్టబెట్టడం. మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి మరి ఈ ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి రజత్ కుమార్ కూతురు పెళ్ళి ఫలక్నామా ప్యాలెస్లో చేయడం, అది కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్కు మరి 20,000 రూపాయలు ప్లేటు ఇచ్చినటువంటి స్తోమత ఏడికెళ్ళి వచ్చిందని చెప్పి అప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ దాని మీద కూడా ఐటీ వాళ్ళు కూడా అడగడం జరిగింది. సో ఫలక్నామా ప్యాలెస్లో పెళ్ళి అంటే మామూలుగా ఉండదు, ఓకే. అటువంటిది రజత్ కుమార్కు వాళ్ళ కూతురు పెళ్ళికి ఏ రకంగా మెగా కృష్ణారెడ్డి స్పాన్సర్ చేసిండు, అండ్ అదే రకంగా 8%, 10% కమిషన్ గవర్నమెంట్లో అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు తీసుకున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి గారైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి కేసీఆర్ గారు తీసుకున్నారా? అసలు ఈ మెగా కృష్ణారెడ్డికి ఎన్ని కోట్ల రూపాయలు మిగిలినాయి అని చెప్పి ఈ రోజున మరి వీళ్ళందరికీ ఒక పక్క రజత్ కుమార్కు, ఒక పక్కన స్మితాకు, ఒక పక్కన మరి హరీష్ రావు గారుకు, ఇంకో పక్కన మరి కేసీఆర్ గారు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇరిగేషన్ మంత్రిని దాటుకొనే ముఖ్యమంత్రికి పోతుంది ఏదైనా. సో ముందుగా మనం మాట్లాడాల్సింది హరీష్ రావు గురించి, స్మితా సబర్వాల్ గురించి, రజత్ కుమార్ గురించి,
మెగా కృష్ణారెడ్డి గురించి. ఈ నలుగురు దాటిన తర్వాతనే కేసీఆర్ గారి దగ్గరికి పోవాలి. ఎంతసేపు కాళేశ్వరం మేడిగడ్డ కుంగి కృషించింది, నశించింది, వీళ్ళు దాన్ని వెనకేసుకొస్తున్నారు, గారిది గుడ్డు పెట్టిండ్రు, బందర్ లడ్డు పెట్టిండ్రు అని మాట్లాడుతుండ్రు. ఏ ఒక్క నాయకుడు మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడు? రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడు? మెగా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఫండింగ్ ఎంత? మిగతా 4 రాష్ట్రాల్లో మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, దాని ఫండింగ్ కోసం కూడా మీరు అట్టే పోయినరా? లేకపోతే రెడ్డిలు హమీ తుమి ఏక్ హై, రెడ్డిలు అందరూ ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళని నమ్ముకుంటుంది, రెడ్డిలు ఏ పార్టీలు ఉన్నా రెడ్డిలే, మరి వాళ్ళ జోలికి మేము పోము అని చెప్పి ఈ మెగా కృష్ణారెడ్డి అనే దొంగను మీరు వదిలేస్తున్నారా? ఎందుకు రేవంత్ రెడ్డి గారు మెగా కృష్ణారెడ్డి పేరు ఊసు తీయరు? నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, అటు బీజేపీ నాయకులు, ఇటు కాంగ్రెస్ నాయకులు, ఇటు బీఆర్ఎస్ నాయకులు ఎంతసేపు మేడిగడ్డ కుంగిందంటాడు. ఈ కాంట్రాక్టు టెండర్ అంతా కట్టబెట్టింది ఎవరికి? మెగా కృష్ణారెడ్డి కంపెనీకి, మెయిల్కి. మరి మెగా కృష్ణారెడ్డి కంపెనీ ద్వారా మరి ప్రభుత్వ సొమ్ము తిన్న మెగా కృష్ణారెడ్డి మరి ఎందుకు అవకతవకలు జరిగినాయి? మరి ఎందుకు మేడిగడ్డ కుంగింది? మరి ఎందుకు దాంట్లో నాసిరకం పనులు వేసి పెట్టినారు? ఎందుకు విచ్చలవిడిగా చేసినారు? అసలు ఆ పైప్ లైన్లకు అయినటువంటి డబ్బు ఎంత? దీంట్లో బిహెచ్ఎల్ పాత్ర ఏముంది? సో రకరకాల అంశాలు ఉన్నాయి. కేసుని తప్పుదో పట్టించి ఎవడికి వాడే యమునా తీరే అన్నట్టు ఎవడి గేమ్ వాడు ఆడుతూ ఉన్నాడు. అసలు మనం చూద్దాం, వివరాల్లోకి వెళ్తే మీ అందరికీ స్పెషల్గా మెగా కృష్ణారెడ్డి గురించి పరిచయం చేయక్కర్లేదు. అక్కడ ఆంధ్రాలో గదే మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్లు ఉంటాయి, తెలంగాణకు వస్తే తెలంగాణోడికి కాకుండా గదే మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు ఉంటాయి. మరి ఇంతగానం స్కామ్ జరిగింది, 1,00,000 కోట్లు అయింది, గది గుడ్డయింది, 2,00,000 కోట్లు అయినాయి, లేదు 80,000 కోట్లు మింగిండ్రు, హరీష్ రావు 8% 10% కమిషన్ తీసుకుండు, లేకపోతే కేసీఆర్ కుటుంబానికి ఇంత పోయినాయి, కాళేశ్వరంలో కవిత వేలు పెట్టింది, కాలు పెట్టింది, దీంట్లో ఇన్ని గణం కోట్లు అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఎంతసేపు రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నారే. మరి ఎలక్టోరల్ బాండ్స్లో స్పష్టంగా ఇన్ని పార్టీలకు ఫండింగ్ చేసినటువంటి మెగా కృష్ణారెడ్డి గురించి కానీ, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకపోయి ఎటువంటి టెండర్ లేకుండా కట్టబెట్టింది గదే మెగా కృష్ణారెడ్డికి అని కానీ మీకు ఎవరికి గుర్తులేదా? లేకపోతే మీరు సైలెంట్ అయిపోయినరా? లేకపోతే మీకు అవన్నీ కూడా తెలియదా? లేకపోతే రెడ్డిలు అని చెప్పి కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే రానున్న ఎలక్షన్స్ లో కూడా మళ్ళా ప్రాజెక్టులు కట్టబెట్టి అవకతవకలు చేసి మీ ప్రభుత్వం కూడా ఆయన దగ్గర ఎంగిలి మెతుకులు తినాలనుకుంటుందా? ఏమనుకుంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకసారి మనం చూద్దాము. ముందుగా దిశ చూసినట్టయితే ప్రథమమైనటువంటి వార్త, ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి, ఇగో కేసీఆర్కు నోటీస్, భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జారీ, మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్పై రివిజన్ పిటిషన్ ఎఫెక్ట్. మొత్తంగా 8 మందిపై అభియోగం. ఐపీసీలోని 120B 420 386 406 409 సెక్షన్ల కింద కేసులు. హరీష్ రావు, స్మితా సబర్వాల్ పేర్ల సైతం, మెగా L&T కంపెనీల పేర్లు. వచ్చే నెల 5న విచారణకు హాజరు కండి. నోటీసుల్లో పేర్కొన్న సెషన్స్ కోర్టు నాగవెల్లి రాజలింగమూర్తి లీగల్ పోరాటంతో కదలిక. సూపర్. నాగవెల్లి రాజలింగమూర్తి అని చెప్పి ఉన్నారు. సో ఆయన వేసినారు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూ ఉన్నారు. సో దీని ప్రకారంగా ఈయన లీగల్ పోరాటంలో మరి కదిలినరు మొత్తం. సో మొత్తం వీళ్ళందరికీ కూడా ఎవరెవరు ఉన్నారు ఇందులో? ఇందాక నేను ఎవరెవరు పేర్లు అయితే చెప్పినో ప్రజలారా, వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇదే విషయం గతంలో నేను మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు వీళ్ళు అడమైన కమెంట్లు పెట్టిర్రు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? షర్మిల పాదయాత్ర చేస్తూ మరి మెగా కృష్ణారెడ్డి ఉన్నాడని చెప్పి కోర్టులో కేసేసి మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడినాక మీకు గుర్తుందో లేదో అప్పట్లో బాగా ట్రోల్ అయింది. నెక్స్ట్ డే ఇక మెగా కృష్ణారెడ్డి ఊసెత్తలే, షర్మిలక్క సెటిల్మెంట్ అయిపోయిందని చెప్పి. సో ప్రతిసారి దొంగలందరూ కూడా దోచుకుంటున్నారు, తింటున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇగో నోటీసులు జారీ అయింది వీరికే. కె చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, హరీష్ రావు ఇరిగేషన్ మాజీ మంత్రి, రజత్ కుమార్ ఇరిగేషన్ మాజీ స్పెషల్ సిఎస్, స్మితా సబర్వాల్ సిఎంఓ మాజీ సెక్రటరీ, బి హరిరామ్ ఇరిగేషన్ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్,
ఎన్ శ్రీధర్ నాటి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్, కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్, సురేష్ కుమార్ జనరల్ మేనేజర్ L&T కంపెనీ. వీళ్ళందరూ కలిసి దీంట్లో కొన్ని కోట్ల రూపాయల మేరకు 8% అని 10% అని ఇక హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు అసలు ఎన్ని ఆ బిల్స్ అన్నిటికి కూడా మినిమం 1,00,000 కోట్ల 10% వేసుకోండి, అక్కడే ఎన్ని వేల కోట్లు అయితే ఉన్నాయండి. అట్లాగే ఫైనాన్స్ మంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రతి ఏ బిల్లు పాస్ చేయాలన్నా 8%, 10%, అంటే 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి ఎన్ని కోట్లైనా బిల్ పాస్ చేయాలంటే 8%. అంటే ఇక్కడ మీరు వేసుకోవచ్చు ఎన్ని కోట్లు సంపాదించిండ్రో. సరే పోనీ అన్ని కోట్ల రూపాయలు ఇక్కడ వీళ్ళు తిన్నారు, ఇంకా నోటీసులు వచ్చినాయి, అందరికీ బహిర్గతం తెలుసు. కర్త కర్మ క్రియ, అసలు ఈ బిజినెస్ మ్యాన్లు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఎరలేసి లాగుతూ ఉంటారు రాజకీయ నాయకులని. వాళ్ళు వాళ్ళ పబ్బం గడిపించుకోవడానికి, వాళ్ళు టెండర్స్ రానికి, చూడండి సార్ టెండర్ మాకే ఇవ్వండి సార్, కావాలంటే మీకు ఇంత 10% ఇస్తా, 20% ఇస్తా, 30%